సత్యనారాయణ గారు మీరు చెప్పండి ఈ అంశంపై మీరేమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా చెప్పినట్టు అంతర్గత విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన కొంతమంది వలసదారులకు కానీ ఇప్పుడు ఏదైతే ఇతర పక్షాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది. దానిపై కూడా అంతర్గతంగా విభేదాలు జరుగుతున్నాయి. అసలు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటారు కాంగ్రెస్ పార్టీ? దీనికి సంబంధించి మీరేమంటారు? కాంగ్రెస్ అనేది ఒక మహాసముద్రం. ఈ పార్టీ బలోపేతం కోసం ఎంతో మంది వచ్చి చేరుతూనే ఉన్నారు. అయితే పార్టీలో పాత నేతలకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ తగ్గదు. అది మరి టిపిసిసి అధ్యక్షుల వారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా అది స్పష్టం చేసినారు. సో నిబద్ధత కలిగిన కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత అనేది గతంలో ఉన్నది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటది. పార్టీ సిద్ధాంతాలను నమ్మి వచ్చేవారు, పార్టీ కొత్తగా వచ్చేవారు, పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చేవారు ఖచ్చితంగా ఆ సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తారు. వారి యొక్క మరి పార్టీ సీనియర్ నాయకుల మరి కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సీనియర్ నాయకులు ఏమైనా అసంతృప్తిగా ఉన్నా, లేకపోతే ఏమైనా టికెట్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మరి టీం అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ వారికి తప్పకుండా నామినేటెడ్ పదవులు అనేది మనం చూస్తా ఉన్నాం. అంటే ఎవరిని కూడా పార్టీ అనేది పక్కన పెట్టే పరిస్థితి లేదు. అందరిని కూడా హక్కున చేర్చుకుంది. పాత వారిని ఎక్కడ కూడా వారిని వదిలిపెట్టలేదు. అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా సముచితంగా వారు నిజంగా కూడా క్యాపబుల్ ఉన్నప్పుడు వారికి కూడా ఖచ్చితంగా వారికి తగ్గట్టుగా మరి పదవులు ఇస్తున్న సందర్భాలు అవసరాన్ని బట్టి పార్టీ బలోపేతానికి తప్పదు మరి. సో ఎక్కడ కూడా పార్టీలో కొంత సరే ఏ పార్టీ అయినా కొంత అంతర్గతంగా కొంత డిస్టర్బెన్స్ ఉంటాయి ఏ పార్టీ అయినప్పటికీ కూడా. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ అనేది కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. లక్ష్మణ్ గారు ఇప్పుడు దాకా చెప్పినట్టుగా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, వాక్ స్వాతంత్రం ఎక్కువ. కాబట్టి ఎవరైనా వారి యొక్క కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఎవరైనా వారి యొక్క భావస్వేచ్ఛను వారు వ్యక్తపరచుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ కూడా సంఘటితంగా అందరూ కూడా కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా. దానికి నిదర్శనమే మనం 2023లో తీసుకున్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తీసుకో, కంటైన్మెంట్ ఎలక్షన్ తీసుకోండి, సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా కొంత రెబల్స్ అని అదే ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మండల ఇన్ఛార్జీలు కానీ వారిని సంతృప్తిపరచడం జరిగింది. అదేవిధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది. దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మనం బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో కూడా పార్టీ బలోపేతానికి ముఖ్య కారణమైనటువంటి 6 గ్యారంటీలలో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా అందరికి కూడా అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే ప్రజలు పార్టీని విశ్వసిస్తున్నారో కొంత డిమాండ్ అనేది, ఇప్పుడు టికెట్ల డిమాండ్ అంటే ఖచ్చితంగా అది నేను విమర్శ అని అనుకోను. ఎందుకంటే పార్టీ బలంగా ఉన్నది, ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి గెలుస్తామని అందరికీ తెలుసు. కాబట్టి కార్యకర్తల్లో కూడా పోటీతత్వం పెరిగింది. ఇది గుడ్ సైన్. అంటే దీని ఒక మంచి నిదర్శనంగానే మరి మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అభివృద్ధి మంత్రం ఏదైతే ఉన్నదో మరి మహిళలకు ఉచిత బస్సు కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేవు తెలంగాణలో. సో ఇవన్నీ కూడా ప్రజలకు దగ్గర చేసింది. కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ముందు తీసుకుపోయింది. అందుకనే ఇప్పుడు తెలంగాణలో రేపు జరగబోయే ఏ ఎన్నిక అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా క్షేత్రస్థాయిలో ఉందని చెప్పక తప్పదు. అంతర్గతంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని సవరించడానికి ముఖ్యమంత్రి గారు కమిటీలు వేసినారు. ఆ కమిటీలు అనేది తప్పకుండా ఏమన్నా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే నాయకుల మధ్య కావచ్చు, కార్యకర్తల మధ్య కావచ్చు, తప్పకుండా నివృత్తి చేసి అందరినీ కూడా ఒకే బాట మీద తీసుకుపోయే పద్ధతిలో మరి వారు పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అయితే సత్యనారాయణ గారు, అయితే ఏదైతే పాత కాంగ్రెస్ నేతల్లో అన్యాయం జరిగిందని అయితే భావన కొంతమందిలో, చాలా మందిలో వ్యక్తపరిచారు, దీనిపై ఏమంటారు?
అదే అదే నేనేం చెప్తున్నానమ్మా, ఇప్పుడు అన్యాయం అనేది ఎక్కడ జరగలేదు. వాస్తవానికి కొంత అసంతృప్తి ఉంటే తప్పకుండా దాన్ని అధిష్టానం అనేది నివృత్తి చేస్తా ఉన్నది. వారికి వారిని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయట్లేదు. ముఖ్యంగా మీరు చూస్తా ఉన్నారు, మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో అందరిని కూడా, అంటే కొంచెం పార్టీకి దూరం ఉన్న వారందరినీ కూడా మళ్ళీ పార్టీకి దగ్గరగా తెచ్చింది. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, ఎన్ని సమస్యలు ఉన్నా పాత నాయకులు ఎలక్షన్స్ ముందు ఎంత మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వారి ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ ఒక క్రమశిక్షణగా పోతా ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక పార్టీ లైన్ ఉంటది. ఆ లైన్ ఎవరైనా దాటకూడదు. దాటినప్పుడు వారి మీద కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయనేది అందరికీ కూడా తెలుసు. కాకపోతే కొంత భావస్వేచ్ఛ ఉండొచ్చు. వారి యొక్క నిరసనని గాని, వారి యొక్క బాధను వ్యక్తపరిచే క్రమంలో తప్పకుండా అధిష్టానం గాని, ముఖ్యమంత్రి గారు గాని హక్కున చేర్చుకున్నారు. అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు, సీనియర్లను ఎక్కడ కూడా వారిని నిరుత్సాహపరచలేదు. వారికి తగు స్థానం ఇస్తూనే వస్తా ఉన్నది. ఇంకా కూడా చాలా ఉన్నాయి వారికి ఇవ్వాల్సిన. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. వివిధ కార్పొరేషన్లే కానీ, ఎమ్మెల్సీలే కానీ ఇంకా చాలా ఉన్నాయి, పదవులు ఉన్నాయి. అందరినీ కూడా గౌరవిస్తుంది, అందరిని కూడా న్యాయం చేస్తుంది పార్టీ.